अथ अष्टादशः सर्गः। तथा विप्रेक्षमाणस्य वनं पुष्पितपादपं विचिन्वा तत्स వైదేహీం కించిచ్చేషా నిశాభవత్. హనుమంతుడు ఆ విధంగా పుష్పించిన వృక్షాలతో నిండిన అశోకవనాన్ని చూస్తూ సీతాదేవిని వెతుకుతుండగా రాత్రి కొంచెమే మిగిలి ఉంది. షడంగవేద విదుషాం క్రతుప్రవరయాజినాం శుశ్రావ బ్రహ్మఘోషాన్ సవిరాత్రే బ్రహ్మరక్షసాం. షడంగ వేదాలందు నిష్ణాతులు, అనేక యజ్ఞాలు ఆచరించిన వారు అయిన బ్రహ్మరాక్షసులు తెల్లవారుజామునందే లేచి వేదాలు చదువుతుండగా ఆ వేదఘోషను హనుమంతుడు విన్నాడు. అథ మంగళవాదిస్త్రశబ్దైః శృతిమనోహరైః ప్రాబుధ్యత మహాబాహుర్దశగ్రీవో మహాబలః. అటు తర్వాత మహాబాహు మహాబలశాలి అయిన రావణుని అతని అనుచరులు చెవులకు ఇంపైన మంగళవాద్య శబ్దాలతో మేలుకొలిపారు. విబుధ్యతు యథాకాలం రాక్షసేంద్రః ప్రతాపవాన్ స్తత్ర మాల్యాంబరధరో వైదేహీ మన్వచింతయేత్. ప్రతాపవంతుడైన రాక్షసరాజు రావణుడు తగు సమయంలో లేచాడు. అప్పుడు నిద్ర నుండి మేలుకొని లేవటం చేత అతని మాలికలు వస్త్రాలు జారిపోతూ ఉన్నాయి. అప్పుడు అతనికి సీత విషయము జ్ఞప్తికి వచ్చింది. భృశం నియుక్తస్తస్యాం చ మదనేన మదోత్కటః న సతం రాక్షసః కామం శశాకాత్మ నిఘోషితం. అత్యుత్కటమైన మదము గల రావణుడు సీతాదేవి విషయమునందు మన్మధుడు ప్రేరేంపగా కలిగిన ఆ కామాన్ని తనలో అణుచుకొనలేకపోయాడు. సా సర్వాభరణైర్యుక్తో బిభ్రతిత్య మనుత్తమాం తాం నగైర్బహుభిర్చుష్టాం సర్వపుష్పఫలోపగైః. సమస్తమైన ఆభరణములు అలంకరించుకొని అత్యుత్తమమైన శోభతో కూడిన ఆ రావణుడు సకల విధములైన పుష్పాలతోనూ ఫలాలతోనూ నిండిన వృక్షాలతో ఉన్న అశోక వనంలో ప్రవేశించాడు. వృతాం పుష్కరణీభిశ్చ నానా పుష్పోపశోభితాం సదా మదైచ్చ విహగైర్విచిత్రాం పరమాద్భుతాం. అనేక విధములైన పుష్పాలతో శోభిస్తున్న అశోకవనంలో అక్కడక్కడ సరస్సులున్న ఎల్లప్పుడూ మదించి ఉన్న పక్షులతో విచిత్రంగా ఉన్న ఆ వనము చూడటానికి అత్యద్భుతంగా ఉన్నది. ఈహా మృగైచ్చ వివిధైర్జుష్టాం దృష్టి మనోహరైః విధీః సంప్రేక్షమాణస్య మణికాంచన తోరణాః నానామృగగణాకీర్ణాం ఫలైః ప్రప్రతైర్వృతాం అశోకవనికామేవ ప్రావిశతం తతః ద్రుమాం. ఆ వనంలో చూడటానికి చాలా అందంగా ఉన్న ఈహా మృగాలు, అనేక విధాలైన ఇతర మృగాలు కూడా ఉన్నాయి. అనేక పళ్ళ చెట్ల నుండి పండ్లు రాలి ఉన్నాయి. చెట్లు దట్టంగా ఉన్నాయి. అట్టి అశోకవనంలోకి రావణుడు మాణిక్యాలు పొదిగిన బంగారు ముఖద్వారం ఉన్న వీధులను చూస్తూ ప్రవేశించాడు. అంగనాశతమాత్రం తు తం వజ్రంతమనువ్రజత్ మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వయోషితః. మహేంద్రుని వెనుక దేవతా స్త్రీలు గంధర్వ స్త్రీలు ఎలా వెళుతున్నారో రావణాసురుడి వెనక అదేవిధంగా 100 మంది స్త్రీలు వెళ్ళారు. దీపికాః కాంచనీః కాచిజ్జగృహస్తత్ర యోషితః వాలవ్యజనహస్తాచ్చ తాళవృంతాని చాపరాః. అక్కడ కొందరు స్త్రీలు బంగారు దీపాలను, కొందరు వింజామరలను, మరికొందరు విసినికరలను ధరించి అతని వెనగ్గా వచ్చారు. కాంచనైరపి భృంగారైర్జహృః సలిలమగ్రతః మండలాగ్రాన్ భృషీం చాపి గృహాణ్యాః పృష్ఠతోయయుః. కొందరు స్త్రీలు బంగారు పాత్రలో నీళ్లు తీసుకొని ముందుకు నడుస్తున్నారు. మరికొందరు ఖడ్గాలు అస్తరణాలు పట్టుకొని వెనక వస్తున్నారు. కాచిద్రత్నమయీం స్థాళీం పూర్ణాం పానస్య భామిని
దక్షిణేనైవ తదా జగ్రాహపాణినా. మరొక స్త్రీ మద్యము నింపిన రత్నఖచిత పాత్రను కుడి చేతిలో పట్టుకుంది. రావణునికి కుడిపక్కనే నడుస్తూ అతనిని అనుసరిస్తూ వెళుతోంది. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణ శశిప్రభం సౌవర్ణదండమపరా గృహీత్వా పృష్ఠతోయయో. మరొక స్త్రీ రాజహంసతో సమానము, పూర్ణచంద్రుని కాంతితో వంటి కాంతి కలది అయి బంగారు దండం గల శ్వేతఛత్రం పట్టుకొని అతనికి వెనగ్గా వెళుతోంది. నిద్రామద పరీతాక్షో రావణశ్చోత్తమాః స్త్రియః అనుజగ్ముః పతిం వీరం ఘనం విద్యుల్లతా ఇవ. రావణుని ఉత్తమ స్త్రీలందరూ నిద్రమత్తుతో మూతలు పడుతున్న కళ్ళతో వీరుడైన తమ భర్తను మెరుపు తీగలు మేఘాన్ని అనుసరించి వెళుతున్నట్లు వెళ్ళారు. వ్యావిత్తాహారకేయూరాః సమామృదితవర్ణకాః సమాగళితకేశాంతాః సస్వేదవదనాస్తథా ఘూర్ణంత్యో మదశేషేణ నిద్రయా చ శుభాననాః స్వేదక్లిష్టాంగకుసుమాః సుమాల్యాకులమూర్ధజాః ప్రియాంతం నైరుత పతిం నార్యో మదిరలోచనాః బహుమానాచ కామాశ ప్రియా భార్యాస్తమన్వయయుః. రావణుని ప్రియ భార్యలైన ఆ స్త్రీలు రావణునిపై ఉన్న గౌరవభావంతో కామ వల్ల అశోకవనంలోకి వెడుతున్న అతన్ని అనుసరించారు. వాళ్ళ దేహాలపైన హారాలు మొదలైనవన్నీ కూడా జారిపోయాయి. శరీరాలకు పూసుకున్న సుగంధ రాగాలు చెదిరిపోయాయి. జుట్టుముడులు వదిలిపోయి ముఖాలకు చెమట పట్టింది. వాళ్ళు మద్యపానం వలన కలిగిన మత్తులో నిద్రచేత తూలిపోతున్నారు. అందమైన ముఖాలు కల వాళ్ళ శరీరాల మీద ఉన్న పుష్పమాలలు చెరిగిపోయాయి. కేశపాశాలు పుష్పమాలతో చుక్కుకొని ఉన్నాయి. వారి చూపులు మత్తు కలిగించేలాగా ఉన్నాయి. అలాంటి యువతలందరూ అతన్ని అనుసరించారు. సచకామ పరాధీనః పతిస్తాసాం మహాబలః సీతాసక్తమనామందో మందాంచిత గతిర్భవౌ. ఆ స్త్రీల భర్త మహాబలుడు అయిన రావణుడు కామపరాధీనుడై సీతయందు లగ్నమైన మనస్సుతో మందబుద్ధి అయి మందము సుందరము అయిన నడకతో అక్కడికి వచ్చాడు. తతః కాంచీ నినాదం చ నూపురాణాం చ నిస్వనం శుశ్రావ పరమస్త్రీణాం స కపిర్మారుత ఆత్మజః. ఇంతలో వాయుపుత్రుడైన హనుమంతునకు ఆ ఉత్తమ స్త్రీల వడ్డాణల ధ్వనులు అందెల చప్పుళ్ళు వినపడ్డాయి. తం చ ప్రతిమకర్మణ వచించ బలపౌరుషం ద్వారదేశమనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః. సాటిలేని పనులు చేయగలవాడు, ఊహింపశక్యము కాని బలము పౌరుషము కలవాడైన రావణుడు ద్వారదేశాన్ని సమీపించగానే హనుమంతుడు అతన్ని చూశాడు. దీపికాభిరనేకాభిః సమంతాదవభాసితాం గంధతైలావసిక్త్రాభిః ద్రియమాణాభిరగ్రతః. ఆ రావణుని ఎదుట భాగమందు సుగంధ తైలాలతో తడవబడిన అనేక దీపాలు తీసుకొని వెళుతున్నారు. నలుమూలలా వ్యాపించిన వాటి కాంతితో అతడు ప్రకాశిస్తూ ఉన్నాడు. పత్రవిటపేలీనః పత్రపుష్పఘనావృతః సమీపమివ సంక్రాంతం నిధ్యాతుముపచక్రమే. హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మ మీద అణిగి ఉండి దట్టంగా ఉన్న ఆకులతో పువ్వులతో శరీరాన్ని కప్పుకొని తన దగ్గరికే వచ్చాడా అన్నట్లు పక్కనే ఉన్న ఆ రావణుని పరిశీలనగా చూడటం మొదలుపెట్టాడు. అభేక్షమాణస్తు తతో దదర్శ కపికుంజరః రూపయౌవన సంపన్న రావణశ్చ వరస్త్రియః. హనుమంతుడు అటు ఇటు పరిశీలించి అక్కడ రావణుని వెంట వచ్చిన సౌందర్య యవ్వనాలతో ప్రకాశిస్తున్న ఉత్తమ స్త్రీలను చూశాడు. తాభిః పరివృతో రాజా సురూపాభిర్మహాయశాః తన్మృగ ద్విజసంకుష్టం ప్రవిష్టః ప్రమదావనం. మహాకీర్తిశాలి అయిన రావణుడు ఉత్తమ సౌందర్యవతులైన ఆ స్త్రీలతో కలిసి మృగపక్షుల ధ్వనులతో నిండిన ఉద్యానవనంలోకి ప్రవేశించాడు.
क्षीबो विचित्राभरणः शङ्कुकर्णो महाबलः तेन विश्रवसः पुत्रः सदृष्टो राक्षसाधिपः वृतः परमनारीभिस्ताराभिरिव चन्द्रमाः तं ददर्श महातेजस्तेजोवन्तं महाकपिः. మద్యపానమత్తుడై విచిత్రములైన ఆభరణాలు ధరించి తారలతో కూడిన చంద్రుళ్లాగా ఉత్తమ స్త్రీలతో కూడి ఉన్న మహాబలశాలి దీర్ఘములైన కర్ణములు కలవాడు విశ్రవసుని కుమారుడు అయిన రాక్షసాధిపుని హనుమంతుడు చూశాడు. మహాతేజశాలి అయిన హనుమంతుడు మహాతేజశాలి అయిన రావణుని చూశాడు. రావణోయం మహాబాహురితి సంచింత్య వానరః అవప్లుతో మహాతేజ హనుమాన్ మారుతాత్మజః. మహాతేజశాలి వాయునందనుడు అయిన హనుమంతుడు ఈ మహాబాహు రావణుడు కదా అని ఆలోచించి తానున్న కొమ్మ మీది నుండి కింది కొమ్మ మీదికి దూకాడు. స తథాప్యుగ్రతేజాః సన్నిర్ధూతస్తస్య సేజసా పత్రగుహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృతో భవత్. అంతటా మహా తేజస్సు గల హనుమంతుడు కూడా ఆ రావణుని తేజస్సు ముందు నిలవజాలక ఆకులు కప్పిన ప్రదేశం నందు ఎవ్వరికీ కనపడకుండా ఉన్నాడు. సాతామసిత కేశాంతం శుశ్రోణీం సంహతస్తనీం దిదృక్షూరసితాపాంగముపావర్తత రావణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 18 సర్గః. నల్లని కేశపాశము, అందమైన కటి ప్రదేశము, దగ్గరగా కలిసి ఉన్న స్థనములు, నల్లని నేత్రాలు కల సీతను చూడాలనే కోరికతో ఆ రావణుడు ఆమెను సమీపించాడు.